చంద్రబాబు వాడమ్మ డాష అని మీరు అన్నారు. ఏదన్నా గానీ అది తప్పు. సీఎం స్థాయి వ్యక్తిని తిట్టేసి సారీ చెప్తే సరిపోతుందా? మిమ్మల్ని చంపేస్తారని అనుకున్నారు ఆ టైంలో? ఏమైనా జరగచ్చు. రెడ్ బుక్ లో లోకేష్ నోట్ చేసుకున్న యాక్షన్ ఇది. ఇంత భయానకమైన వాతావరణాన్ని కల్పించడం ధర్మమే. ప్రముఖ రాజకీయ నాయకుడు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం చూశారు. 2 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ 2 కాళ్ళు బూట్లు పెట్టి కమ్మనా కొడక చంద్రబాబు రా. ఆ అంబోతు రాంబాబుకి జైల్లో పెట్టిన దురద తీరలేదు. ఇది వైసీపీ టీడీపీ అనే కంటే కమ్మ కాపుగా ఎందుకు ఎక్కువగా? నిండు శాసనసభలో భువనేశ్వర్ గారి గురించి మీ ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అయినా లేకపోతే రాష్ట్రపతి అయినా మీరు స్వాగతిస్తారా? 2029లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు. పవన్ విషయంలో మీ పందా ఏదైనా మారుతుందా? పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు. రాజకీయం తెలియకుండానే 100% స్ట్రైక్ రేట్ దేశంలోనే రికార్డ్. వైసీపీ ఫైర్ బ్రాండ్ తగ్గేదలే అంటూ ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం 6 గంటలకు మీ 99 టీవీలో.